ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చదివారా ఈరోజు? మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు అంకెలు, పేర్లు చదువుతున్నప్పుడు మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. బాడీ మాత్రం ఇక్కడే ఉంటుంది. అందుకే ఒక కొటేషన్ ఉంటుంది కదా, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా చదువుతూ ఉంటాం చాలాసార్లు. అందుకే చదివింది ఏది గుర్తుండదు. అందుకే చదువుట వల్ల ఏం ప్రయోజనం లేదు అనిపిస్తూ ఉంటుంది. చదువుతున్నప్పుడు భారంగా అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మరి ఆసక్తిగా చదవాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆసక్తిగా చదివినప్పుడే మన జీవితంలో అది ఫలిస్తుంది, పనిచేస్తుంది. అసలు వాక్యాన్ని ఎందుకు చదవాలి, చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అని మనకు తెలియకపోతే మనలో ఆసక్తి పుట్టదు. చూడండి, ఈ లోకంలో మనం తేనెటీగలను చూస్తూ ఉంటాం. తేనెటీగలు పువ్వుల మీద వాలుతూ ఉంటాయి. ఆ పువ్వుల లోపలికి తన నోస్ ఉంటుంది కదా, సూది లాంటి ఆ నోస్ను లోపల వరకు పెట్టి అందులో ఉన్న మకరందాన్ని పీల్చుకుంటూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? అది ఏదో పైన తాగేసి వెళ్ళిపోదు. లోపలి వరకు దాని నోస్ను పంపించి తాగుతూ ఉంటుంది. చాలాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మిగతా సీతాకోక చిలుక కానీ ఇంకా వేరే ఫ్లయింగ్ చేసేటి పువ్వుల మీద వాళ్తాయి. కానీ అవి వెంటనే కొంచెం తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల అవి ఏమీ ప్రొడ్యూస్ చేయలేకపోతాయి. కానీ తేనెటీగను చూసినట్లయితే చాలాసేపు ఒకే పువ్వు మీద కూర్చుంటుంది. అందులో ఉన్నది మొత్తం సేకరించి మరలా తన గూటికెళ్ళి తేనెను తయారు చేస్తుంది. మనం కూడా వాక్యాన్ని ఏదో పైన చదువుతూ వెళ్ళిపోతూ ఉంటే మనకేమీ అర్థం అవ్వదు, మనం ఏమీ గుర్తుపెట్టుకోలేము, దాని ప్రకారం బ్రతకలేము కూడా. అందుకే సమస్యల, శ్రమలు రాగానే మనం కృంగిపోతూ ఉంటాం. వాక్యం ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు. వాక్యం ఉన్నవాడు బలంగా ఉంటాడు. వాక్యం ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. వాక్యం ఉన్నవాడు ఆస్తిపరుడుగా ఉంటాడు. ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో మనం వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది. చూడండి, మీకు ఎక్కడెక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయో మీకు ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే మీకు తెలిసిపోతుంది. ఏ ఏరియాలో మీకు ఇల్లు ఉందో, ఏ ఏరియాలో ఏది ఉందో మీకు తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఆ పేపర్సే లేకపోతే మీకు ఎక్కడ ఏమున్నాయో, మీ ఆస్తి ఏంటో మీకు తెలీదు. సేమ్ అంతే, మనం వాక్యం చదివితేనే మన ఆస్తి ఏంటో మనకు అర్థమవుతుంది. మనం సొంతం చేసుకోవలసింది ఏది ఉందో అర్థమవుతుంది. మనం స్వతంత్రించుకోవలసినవి ఏవి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను అని, రహస్య స్థలంలోని మరుగైన ధనముని ఇస్తానని, భక్తిహీనుల సంపాదనంతా నీకిస్తానని, ఆయనను ఆశ్రయించు వారి కొరకు ఆయన సిద్ధపరిచించిన మేలు ఎంతో గొప్పదని, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడని, సింహం పిల్లలను లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? ఇవన్నీ మనం పొందుకోవాలి అంటే అవి తెలిసి ఉండాలి. అవి తెలవాలి అంటే వాక్యం చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ మనం వాక్యం ఎక్కువగా చదవం. ఏదో పొద్దున ఒక అధ్యాయం, రాత్రి ఒక అధ్యాయం చదువుతాం. పైగా ఆ చదివిన కొద్దిసేపు అయినా కూడా బోరింగ్గా ఫీల్ అవుతుంటాం. ఎప్పుడైపోతుందా అని త్వరగా చదివేస్తూ ఉంటాం. అందువల్ల మనకు అర్థం కూడా కాదు, మనకు దాని పట్ల ఆసక్తి కూడా కలగదు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. దాన్ని మన జీవితంలో అన్వయించుకోలేము. శ్రమలు, సమస్యలు రాగానే అయ్యో అని వాపోతూ ఉంటాం. వాక్యం మన ప్రార్థనకి ఒక ఫ్యూయల్ లాంటిది. మన ప్రార్థన చల్లారిపోతుంది అంటే, ప్రార్థన పట్ల ఆసక్తి కలగట్లేదు అంటే, ప్రార్థనలో జయం రావట్లేదు అంటే, ఒక దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో, ఒక బండి నడవడానికి ఫ్యూయల్ ఎంత అవసరమో, మన ప్రార్థనలో ఉజ్జీవం ఉండాలన్నా, మన ప్రార్థనలో మంట ఉండాలి అన్నా, మన ప్రార్థనలో శక్తి ఉండాలి అన్నా కూడా అది వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. నూనె లేని దీపము ఆరిపోవునన్నట్లుగా వాక్యం లేని ప్రార్థన చల్లారిందిగానే ఉంటుంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా వాక్యంతో ప్రారంభించాలి, వాక్యంతో ముగించాలి. మనం ఏ స్థితిగతులు ఎదుర్కొంటున్నా సరే, ఏ పోరాటాలు ఎదుర్కొంటున్నా సరే, మనం వాక్యాన్ని ముందుగానే చదివి పెట్టుకొని ఉన్నట్లయితే ఆ పరిస్థితికి ఏ మాట మన నోట నుండి రావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తాడు. మన నోట నుండి వచ్చేలాగా సహాయం చేస్తాడు. అందుకే వాక్యం చదువుతున్న ప్రతిసారి మనకు ఆసక్తి కలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడా, మన ఇద్దరం కలిసి వాక్యం చదువుదాం రండి, నాకు బోధించండి. నేనైతే ఈ మాట చెప్తాను, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకార్యాలను చూచినట్లుగా నా కన్నులను తెరవయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మన ఇద్దరం కలిసి చదువుదాం రండి. టీచ్ మీ హోలీ స్పిరిట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీ త్రూ యువర్ వర్డ్ అని నేనైతే పలికి అప్పుడు నా వాక్యాన్ని నేను ప్రారంభిస్తాను. వాక్యం చదవడం అనేది ఏదో అలవాటుగా ఆచారంగా చదివితే భారంగా, బోరింగ్గా ఉంటుంది. ఏదో కథల పుస్తకం చదువుతున్నట్లుగా కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆసక్తిగా మనం చదివితే దేవుడు అందులో నుండి మనతో మాట్లాడతారు. దేవుడే స్వయంగా బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ సమయం చదవండి అని ప్రోత్సహించాడు. మనం వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, 8వ వచనంలో.
యెహోషువతో ఈ మాట దేవుడు సెలవిస్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోట నుండి తొలగిపోకూడదు, దానిని రాత్రింబగలు ధ్యానించవలెను అని యెహోషువతో చెప్పాడు. మనం కీర్తనలు 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండాలి అంటే, ఫలించాలి అంటే, మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి అంటే వాక్యం మన నోట తప్పకుండా ఉండాలి. వాక్యం మన పాదములకు దీపమై ఉండి నడిపిస్తుంది. వాక్యం మనకు ఆలోచన చెబుతుంది, ఏ మార్గాల్లో వెళ్ళాలో మనకు బోధిస్తుంది. యెహోషువ అంతమంది ఇశ్రాయేల్ ప్రజలని విజయవంతంగా నడిపించగలిగాడు అంటే కేవలం అతను వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో సమయం గడుపుతూ దేవునితో సహవాసం చేశాడు కాబట్టే. అంతమంది ఇశ్రాయేల్ ప్రజలని యుద్ధ భూమిలో నిలబెట్టడానికైనా, వ్యూహపరచడానికైనా అతనికి ఎంత తెలివి ఉండాలి కదా. మరి ఆ తెలివి, ఆ ఆలోచనలు, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే వాక్యం చదివినప్పుడు మాత్రమే అతను పొందుకున్నాడు. అందుకే మనం కొత్త నిబంధనలో చూస్తాము, మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. మార్త వచ్చి, నీకు కొంచెం కూడా బాధ లేదా, నా చెల్లిని పంపించు, నా సహోదరుని పంపించు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు అక్కడ, ఆమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని. మనం వాక్యం చదవడం, వాక్యం వినడం ఇవన్నీ కూడా ఉత్తమమైన లక్షణాలు. కానీ ఈ రోజుల్లో మనమైతే వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి సమయం లేదు, బిజీ 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 అని పనుల్లో మునిగిపోతూ ఉంటాం. కానీ వాక్యం మన ఆత్మీయ ఆహారం. బైబిల్లోని భక్తులెందరో, తర్వాత జీవించిన భక్తులెందరో వాక్యాన్ని చదివి వారు ముందుకు సాగారు. జార్జ్ ముల్లర్ గారిని మనం చూసినట్లయితే మొదట్లో ఆయన బైబిల్ ఏదో త్వరగా చదవాలి కదా అన్నట్టు చదివేసేవాడు పైనే. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నెమ్మదిగా ధ్యానించడం, ప్రార్థన పూర్వకంగా చదవడం ప్రారంభించాడో అప్పుడే ఆయన ఆత్మలో బలాన్ని పొందుకున్నాడు. అప్పుడే అపారమైన దేవుని సహాయాన్ని, సహవాసాన్ని పొందుకోగలిగాడు. అంతమంది అనాథ పిల్లలను నడిపించడానికి ఆ వాక్యమే బలమైన పునాదిగా నిలిచింది. ఎటువంటి సమస్యలు ఎదురవని, ఎటువంటి శోధనలు ఎదురవని, ఎటువంటి అవసరాలు ఎదురవని ఆయన వాక్యాన్ని బేస్ చేసుకొని ప్రార్థించాడు. మనం కోర్టులో కూడా చూస్తూ ఉంటాం కదా, ఫలానా సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయికి ఇలా చేయాలి, అలా చేయాలని చెబుతూ ఉంటారు. మన జీవితంలో కూడా అంతే. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆయనకు గుర్తు చేస్తారో ఆ వాక్యాన్ని నేను తప్పకుండా వారి జీవితంలో నెరవేరుస్తాను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ వాక్యం రాసిన దేవునికి ఆ వాక్యం తెలీదా అని మీకు డౌట్ రావచ్చు. మనకు తెలుసా తెలీదా అన్నదే పాయింట్ ఇక్కడ. మనకు తెలిస్తేనే ఆయనకు గుర్తు చేయగలుగుతాము కదా. ఎవరైతే ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని అడుగుతారో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఫలానా సెక్షన్ అనగానే వెంటనే జడ్జి గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ సెక్షన్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తూ ఉంటారు. కానీ వాదించే ఆ లాయర్కి ఆ సెక్షన్ తెలియకపోతే అప్పటి వరకు జడ్జికి తెలిసినా కూడా సైలెంట్గానే ఉంటారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఏ పోరాటానికైనా సరే సరిపడే వాక్యాన్ని దేవుడు ఆల్రెడీ బైబిల్లో రాసించారు. చూడండి, ఒక ల్యాండ్ పేపర్స్ మీద మీ పేరుంది, కానీ ఆ ల్యాండ్లో ఆ ఇంట్లో వేరే వాళ్ళు జీవిస్తున్నారు. అప్పుడు మీరు ధైర్యంగా ఆ ల్యాండ్ పేపర్స్ని పట్టుకొని వెళ్తారా లేదా? ఎందుకంత ధైర్యం? ఆ ల్యాండ్ పేపర్స్ మీవి, ఆ ల్యాండ్ పేపర్స్ మీద మీ పేరుంది కాబట్టి. సేమ్ అంతే, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ధైర్యంగా వెళ్తాం. ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది, దేవా నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, అది ఇస్తానన్నావు, ఇది ఇస్తానన్నావు కదా, మరి నువ్వు నా జీవితంలో చేసినందుకు వందనాలు అని మనం వాక్యాన్ని బేస్ చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే గొప్ప ఫలితాలను చూడగలుగుతాం. ఈరోజు చాలామంది ప్రార్థనలకు ప్రతిఫలం రావట్లేదు. ఎందుకు అంటే వాక్యం వారి ప్రార్థనలో లేదు. మన ప్రార్థనలో వాక్యం లేనంత వరకు అపవాది ఎక్కడికి పారిపోడు, ఏ అనారోగ్యం ఎక్కడికి పారిపోదు, ఏ అప్పు ఎక్కడికి పారిపోదు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, శోధనలు, అశాంతి, నెమ్మది లేని పరిస్థితులు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ వాక్యం ఎప్పుడైతే మన నోటి నుండి వస్తుందో అప్పుడే మనం జయాన్ని చూడగలుగుతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి వాటిని బయటికి తీసుకొస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డదే బయటికి తీసుకొస్తాడు. ఈరోజు పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఏ మాట పలుకుతున్నారు? అదే మీ హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు. మన హృదయం దేనితో నిండి ఉంటే ఆ పరిస్థితిలో ఆ మాటలే బయటికి వస్తాయి. మీరు ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, అవమానాల గుండా వెళ్తున్నప్పుడు ఎటువంటి మాటలు పలుకుతున్నారు? మీ హృదయాన్ని వాక్యంతో నింపుకున్నట్లయితే మీరు వాక్యాన్ని పలుకుతారు. అప్పుడు మీరు గొప్ప జయాన్ని చూస్తారు. ఎటువంటి పరిస్థితులు రాని దీనిని నా దేవుడు మేలుగా మార్చగలుగుతాడు, ఎటువంటి కీడు రాని నా దేవుడు దీన్ని మేలుగా మార్చగలుగుతాడు అని మీరు హృదయంలో మీరు వాక్యాన్ని నింపుకున్నట్లయితే మీ నోట నుండి కూడా వాక్యమే బయటకు వస్తుంది.
అప్పుడు దేవదూతలు మీ పక్షాన కార్యం జరిగించడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో నూతన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితం వర్ధిల్లాలని మీరు ఆశపడుతున్నారు కదా! అయితే ఈరోజు నుండి మీరేం చేయాలో తెలుసా? వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. నెమ్మదిగా ఆ వాక్య భాగంలో అసలు దేవుడు ఏం చెబుతున్నాడు, ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని అక్కడ గ్రహించాలి. అంత మాత్రమే కాదు, అది దానితో సరిపెట్టుకోవద్దు. అందులో ఇంపార్టెంట్ వర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం కంఠతా చేయాలి. వాటిని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, మెమొరైజ్ చేసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి, తగిన సమయానికి ఆ వాక్యాన్ని మనలో నుండి గుర్తుకు తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, భయపడకుడి, నేను మీకు తోడైనాను. ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం మెమొరైజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ రోజంతా మనం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దాన్ని పలుకుతూ ఉండాలి ఎక్కువసార్లు. అప్పుడు ఆ రోజంతా మనకి ఎటువంటి సిచ్యువేషన్ రాని, ఎటువంటి పోరాటం రాని, ఎటువంటి భయం రాని, ఎటువంటి కలవరం రాని, ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం ధైర్యంగా ఉండగలుగుతాం. అలాగే మన పరిస్థితికి తగిన వాక్యాలను మనం గుర్తు చేసుకున్నట్లయితే, మెమొరైజ్ చేసుకున్నట్లయితే, దాన్ని రోజంతా పలుకుతూ ఉన్నట్లయితే ఎటువంటిది రాని అసలు మన విశ్వాసం చెక్కు చెదరదు. మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగవు? తప్పకుండా జరుగుతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన నామము కంటే కూడా ఆయన వాక్యాన్ని అధికంగా హెచ్చించాడు అని. ఆయన నామములో ఎంతో శక్తి ఉందని మనం పాటలు కూడా పాడతాం. ఆయన నామాన్ని మనం స్తుతిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం. అయితే ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆయన నామం అంతటి కంటే కూడా ఆయన వాక్యాన్ని ఎక్కువగా హెచ్చించాడు అని. ఆయన వాక్యంలో అధికమైన శక్తి ఉందని. యేసుప్రభువు వారికి ఈ లోకంలో శోధనలు ఎదురైనప్పుడు కేవలం వాక్యంతో జయించాడు. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఒక పక్షి పైకి ఎగరడానికి 2 రెక్కలు ఎలాగో, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా, మన జీవితంలో అన్నీ సఫలం అవ్వాలి అన్నా, మన జీవితంలో ఉండవలసినవి ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధన, ఇవన్నీ మనకు రెక్కల్లాంటివి. కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుదాం.